50 సంవత్సరాల క్రితం జరిగిన ఒక కథ ఏమిటి అంటే, కాశీకి వెళ్ళినప్పుడు కాశీలో అక్కడ భాగవతం దొరుకుతోంది. ఈ కథ విన్న తర్వాత, అయ్యా నా భార్య ఎప్పుడూ కూడా ఒంటి మీద మా పిల్లవాడు వస్తాడు, మా పిల్లవాడు చనిపోయాడు, నెలలో 1-2 సార్లు వస్తూ ఉంటాడండి, కాబట్టి మీరు మా ఇంటికి వచ్చి, మాది తెలుగునాట, అందువల్ల ఈ యొక్క తెలుగు మాట్లాడేటువంటి ప్రదేశానికి మీరు రావాలి, ఒక 20 రోజులు సమయం పెట్టుకోండి అన్నారు. ఆ ఊర్లో ఉన్నవాళ్ళు, కాశీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా అడిగాడు ఆయన. పురాణ ప్రవచకులు ఎవరైతే ఉంటారో పండితులు, ఇలా అడుగుతున్నారయ్యా, మరి నన్ను వెళ్ళమంటారా అంటే, తప్పకుండా వెళ్ళండి అన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళి మన తెలుగునాట వచ్చి కాశీ పండితులు భాగవతం చెప్పంగానే 7 రోజులు అవ్వంగానే 7వ రోజు తన యొక్క భార్య పెద్ద పెద్దగా ఏడుస్తూ బాధపడుతూ అలాగా స్పృహ కోల్పోయింది. స్పృహ వచ్చిన తర్వాత చెప్పింది, మన అబ్బాయి నా ఒంటి మించి వెళ్ళిపోయాడండి, ఇంకా రాను అన్నాడు అని చెప్పారు. చూశారా? కాబట్టి ఎన్ని మంత్రాలు చెప్పినా, ఎన్ని దానాలు గయ్యకి వెళ్ళి శ్రాద్ధం చేసినా, పూర్వీకుల యొక్క ఆ కోరిక చావకపోతే మనుష్యుల మీద ఉంటుంది. అటువంటి దోషాన్ని తొలగింప చేసుకోవాలి అంటే నిరంతరము కూడా మన యొక్క ధర్మాన్ని ఆచరిస్తూ, ఆబ్దికాలు పెడుతూ, మహాలయ పక్షాలలో పితృపక్షాలలో కూడా ఆచరించి భాగవతాన్ని చదివిన మాత్రమునే ఆ యొక్క దోషాన్ని తొలగింప చేసుకోవచ్చు అని